ఎంతో టేస్ట్గా రుచికరంగా ఉండే పెరుగు పచ్చడి తయారు చేసుకుందామండి. ఇప్పుడు అప్పటికప్పుడు 5 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. ఇది రైస్లోకి, రోటీలోకి, పుల్కాలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. కమ్మటి ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకుందాము. కమ్మటి పెరుగు తీసుకోండి, పుల్లగున్నదొద్దు. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని గట్టిగా లేకుండా బాగా చిలకరించుకుందాము. చిలకరించుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పోపుకు రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఎర్రబడనివ్వాలి. ఇప్పుడు 3 ఎండుమిర్చి వేసుకొని వీటిని బాగా నల్లబరుచుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ గుండు మినపప్పు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలండి. ఒక 2 సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఒక క్యారెట్, ఒక అల్లం ముక్క ఇలా సన్నగా తరుక్కోవాలి. అక్కడక్కడ మనకు పంటి కింద తగులుతూ ఉంటుందండి తింటుంటే. ఒక ఆనియన్ కూడా ఇలా తరిగి పెట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకుందామండి. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుందాము. వేసుకొని వేపుకుందాం. ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకుందాం అన్నీ కలిసేలాగా. చూడండి, మనకి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి, ఈ పప్పులన్నీ మనకు తింటుంటే పళ్ళ కింద ఇలా తగులుతూ ఉంటాయండి. బాగా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ మనకు తెలుస్తూ ఉంటుంది అన్నట్టు. చిటికెడు పసుపు, వేసామా లేదా అనేటట్టు కారం. మనకు పచ్చడికి మంచి రంగునిస్తుందండి కారం అనేది. చూడండి, మనకు పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు పెరుగులో వేసుకుందాం. చూసారా ఎంత మంచిగా వచ్చింది. ఇది బాగా కలిసేలాగా కలుపుకుందామండి. ఇంతే. చూడండి ఎంత మంచిగా వచ్చింది. రంగు కూడా ఎంత బాగా వచ్చింది చూసారా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇంతే అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇది రోటీలోకి, రైస్లోకి, పుల్కాలోకి, చపాతీలోకి దేంట్లోకి తిన్నా కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video.